మరొక అంశం సార్, ఉత్తరాంధ్ర ఉద్యమ హోరు టీడీపీ కార్పొరేటర్లు చేరిక. ఉత్తరాంధ్రలో ఒకటి కాదండి, నక్కపల్లి బల్క్ డ్రగ్, ఇంకో చోట అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వడము, అంతకుముందు గిరిజన బాలికలు అక్కడ హాస్టల్లో మృతి చెందిన ఘటన, వరుస ఇన్సిడెంట్స్ భారీగా. అసలు రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. చాలా చోట్ల ఈ భూములు తీసుకోవడం అన్నది, ఉదాహరణకు నెల్లూరు నుంచి నిన్నే ఒక రిపోర్ట్ వస్తుంది, 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కార్పొరేట్లకు వీళ్ళందరికీ ఇక్కడ కట్టబెడుతూ ఉన్నారని. ప్రతి చోట కాకినాడ అక్కడ జరుగుతున్నవి, అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర వరుసగా ఇది ఒకటే విశేషం ఏమంటే, పెదగంట్యాడలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అన్న దానికి వ్యతిరేకంగా టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేయటం, ఇది చాలా ఆశ్చర్యకరమైన, మామూలుగా జరగదు కదా. టీడీపీ కార్పొరేటర్లు కూడా రంగంలోకి వచ్చి ఇట్లాంటివి మీరు పెట్టడానికి మేము ఏమాత్రం ఒప్పుకోమని వాళ్ళు అడ్డం తిరిగితే టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ గారు, టీడీపీ కార్పొరేటర్స్ అపోజ్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఇన్ పెదగంట్యాడ. టీడీపీ వాళ్ళు కూడా ఫోటోలో వేరే వాళ్ళు ఉన్నారు, కానీ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే వీళ్ళు కూడా ఇక చివరకు అంటే విశాఖ ఉక్కు మీద ఉన్న సమస్య అట్లాగే ఉంది. అవును, గంగవరము అవి ఆయనకు అదాని వాళ్ళ ఎంట్రన్స్కు సంబంధించి అవి ఉన్నాయి. ఇప్పుడు నేరుగా వీళ్ళు కూడా వచ్చారు. ఒక పెద్ద ఆందోళన ఏముందంటే, ఆ మధ్య పాలిమర్స్లో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత వరుసగా 2-3 జరిగిన తర్వాత ఈ ఫామా పాలిమర్సు రకరకాల కాలుష్య పరిశ్రమలు మా దగ్గర ఎక్కువైపోయి ప్రాణాలు తీస్తున్నాయి. ఊపిరాడడం కూడా కష్టంగా ఉన్న కొన్ని ప్రాంతాలు. సో ఇప్పుడు డెఫినెట్గా ఇంకెవరన్నా అంటే ఏమన్నా అనేవాళ్ళేమో. టీడీపీ కార్పొరేట్ రే, ఆయన పేరు శ్రీనివాసరావు, ఆయన పేరు కూడా, వాళ్ళు కూడా ఆందోళన చెప్పిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ ఒక విధంగా ఇబ్బందిలో పడిపోయింది. ఇంకోవైపున సిపిఎం, సిపిఐ, వైసీపీ వాళ్ళు కూడా కమిషనర్కి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు. సో ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఆయన ఏమంటున్నారంటే, ఇది పూర్తి యూనిట్ కాదు, కేవలం ఒక భాగమే పెడతారు, గ్రైండింగే పెడతారు, దీనివల్ల ఏం కాలుష్యం, ఇది ఎవరైనా నమ్ముతారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత కాలుష్యం రాదని. సో ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆందోళన అన్నదాన్ని తమ వాళ్ళు కూడా పాల్గొనే స్థితికి వచ్చిందంటే అధికార కూటమి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంతకుముందే రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూడా భూములు వీటి మీద చాలా వాళ్ళు అభ్యంతరాలు చెప్పున్నారు. స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడే మీరు విచారణ జరిపించి భూములు ఎవరు కాజేశారో చెప్పండి వాళ్ళు. ఒకటి కాదండి, ఒక డజన్ సమస్యలు ఈ రోజున అక్కడ తీవ్రంగా ఉన్నాయి. ఆదివాసులవి దీనికి అదనం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్తున్నారంటే కూడా ఖచ్చితంగా ఇంకా పెరిగేవి వీటికి. ఆయన వెళ్ళినందువల్లని కాదు, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు వివాదాస్పదంగా ఉద్యమాలతో ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నారు. సో దీన్ని కనుక చక్కదిద్దుకుపోతే మటుకు మీరు ఇంకో వైపున చూస్తే చంద్రబాబు వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు, అంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఏదో ఒక విధంగా విశాఖపట్నంలో వీళ్ళంతా కనిపిస్తున్నారు. కానీ సమస్యలు అయితే అట్లాగే ఉన్నాయి. ఆ మధ్య తోపుడు బాళ్ల వాళ్ళను, చిన్న దుకాణాలను తొలగించటం, ఆపరేషన్ ఆక్సిజన్ బ్రీతింగ్ ఏదో పెట్టి ఆపరేషన్ లంగ్స్, అది ఒక సమస్యకు దారితీసింది. ఇప్పుడు మొన్న సభలోనే ఈయన మన బీజేపీ సుజనా చౌదరి, ఇంకెవరో, మనము ఆ రిషికొండ గురించి అంత మాట్లాడాము, ఇంతవరకు దాన్ని ఎందుకు పరిష్కారం చేయలేదని ఆయన. ఒకటి కాదు, విశాఖ ఆ తర్వాత ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలు వీటన్నిటిలో సమస్యల తోరణంలాగా పుట్టలాగా తయారైంది. మరి ఎలా పరిష్కరిస్తారో తెలియదు, కానీ అవైతే తగ్గే అవకాశం కూడా లేదు అంతవరకు. వంగల్పూడి అనిత హోంమంత్రి అప్పుడప్పుడు అక్కడ, నిన్న కూడా ఆమె ఈ హాస్టల్ వాళ్ళను పరామర్శించడము ఇట్లాంటి వాటికి కూడా వెళ్తున్నారు. మరొక అంశం సార్,